అందరికీ నా నమస్తే అండి. మనం ఇప్పుడు మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చామండి. ఎన్నో టిఫిన్ సెంటర్లు మీ ముందుకు తీసుకొస్తానండి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా, తెలుసుకున్నాం కదా. మన ఫేస్లు ఎన్ని రకాలు ఉంటాయో, మన మైండ్ ఎన్ని రకాలు ఉంటాయో, ఆ విధంగా ఈ టిఫిన్ సెంటర్ కూడా ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఆ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం అనమాట. ఇక్కడ అడ్రస్ వచ్చేసండి పట్టాభిపురం అనమాట. వెంగమాంబ టిఫిన్ సెంటర్ ప్రక్కనే ఉంటుంది, కార్నర్లో ఉంటుంది అనమాట అండి. గుంటూరు అండి, గుంటూరు పట్టాభిపురము వెంగమాంబ టిఫిన్ సెంటర్ ప్రక్కనే ఉంటుంది, కార్నర్లో ఉంటుంది అనమాట. మనం గుజ్జునుగూడ లోపలికి ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి. మనం పట్నం బజార్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఓకేనా? స్వామి హాలు ఆపోజిట్లో. ఓకేనా? అడ్రస్ మీకు అర్థమైంది కదండి. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో, ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు, క్వాలిటీ ఏంటో అన్నీ మనం రేట్స్ ఏంటో తెలుసుకుందాము. ఓకేనా? ఓనర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఓకేనండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మాది ఎల్బీ ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ స్వామి థియేటర్ ఆపోజిట్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. మేము స్టార్ట్ చేసి యాక్చువల్లీ 1.5 month అవుతుంది. సో మా దగ్గర ఆల్మోస్ట్ నియర్లీ 20 ఐటమ్స్ అవైలబుల్ అండి. నియర్లీ 20 ఐటమ్స్ ఉంటాయి. ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్ అండి. ఇడ్లీ అయినా, వడ అయినా, మైసూర్ బజ్జీ అయినా, ఏదైనా 10 రూపీస్. ఈచ్ ఐటమ్ 10 రూపీస్. అండ్ మా దగ్గర ప్రత్యేకతలు ఏంటంటే, అన్ని హోటల్స్లో 2 చట్నీస్ ఇస్తారు. యాక్చువల్లీ మా దగ్గర 2 ఇడ్లీస్ తీసుకున్న 4 ఐటమ్స్ ఇస్తామండి. కొబ్బరి చట్నీ, టమాటో ఇస్తాం, నెక్స్ట్ మింట్, ఐ మీన్ పుదీనా చట్నీ, పుదీనా చట్నీ ఇస్తాం, అండ్ సాంబార్. ప్రతి ప్లేట్కి వచ్చేసి ఇలా ఏ ఐటమ్ తీసుకున్నా, ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక కొబ్బరి చట్నీ, ఒక మింట్, పుదీనా చట్నీ అండ్ టమాటో, ఈ సాంబార్ కప్. ఐటమ్స్ అన్ని 20 రూపీస్కి ఐటమ్స్ అనే అవైలబుల్ అవుతాయి సార్. స్పెషల్ అనమాట ఈ టిఫిన్ సెంటర్. ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదండి. ఎల్వీ హోటల్ అండ్ ఎల్వీ ఫుడ్ కోర్ట్. ఎల్వీ ఫుడ్ కోర్ట్ అనమాట ఈ టిఫిన్ సెంటర్. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా. ఓన్లీ 10 రూపీస్. ఎన్ని ఐటమ్స్? ఈచ్ ఐటమ్ 20. సో ఈ ప్లేట్ క్యారీస్ 20 రూపీస్ అవుతుంది. ఓకే ఓకే, చూసాం కదా. చాలా రీజనబుల్గా ఉంటుంది అండ్ స్పెషల్ టేస్ట్ కూడా ఉంటుందండి. ఓకే, క్వాలిటీ అది మెయింటైన్ చేస్తారు. ఆయిల్స్ కానీ, మరి ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తామండి, నో పామ్ ఆయిల్. సో మా హోటల్లో తినడం వల్ల మీ హెల్త్కి చాలా మంచిది. ఆరోగ్య మహాభాగ్యం కాన్సెప్ట్ ఓన్లీ సన్ఫ్లవరే యూజ్ చేస్తాను, నో పామ్ ఆయిల్. మన యొక్క యూట్యూబ్ కాన్సెప్టే అది కదండి, ఆరోగ్య మహాభాగ్యం కదా. మీరు మా హోటల్లో ఫుడ్ తీసుకున్నా కానీ హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అది మెయిన్. పిండిలో వినమ్మా, పిండిలోవి మేమే ఓన్గా గ్రైండ్ చేస్తామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక్కడే ఉంటాం. మేమే ఓన్గా కేరింగ్ తీసుకొని గ్రైండ్ చేస్తాం, నో ప్రాబ్లం. చూసారా ఎన్ని సౌకర్యాలు, వసతులు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి గ్రైండ్ చేసే విధానం కానీ, తయారు చేసే విధానం కానీ మొత్తం వాళ్ళే తయారు చేసుకుంటారంటే వాళ్ళ పదార్థాలతోటి. ఇంకా మన ఇంట్లో ఫుడ్ హోమ్ ఫుడ్ లాగా ఉంటుందండి. సేమ్ హోమ్ ఫుడ్ లానే ఉంటుంది. మీరు ఒకసారి మా దగ్గర టేస్ట్ చూసారంటే ఇంట్లో చేసుకున్న ఐటమ్స్ లానే ఫీల్ అవుతారనమాట. బయటకు వచ్చి చేసే ఏమేమి పదార్థాలు ఉంటాయి ఇక్కడ, ఏమేమి తయారు చేస్తారు? మా దగ్గర వచ్చేసి ఇడ్లీ ఉంటుందండి, మైసూర్ బజ్జీ, వడ, పులిహోర, పెరుగు వడ, ఉప్మా, పెసర దోశ, పెసర ఉప్మా, మినప, అన్ని ఆల్మోస్ట్ నియర్లీ 18 ఐటమ్స్ ఉంటాయి. ఓకే, సరే. మధ్యాహ్నం మీల్స్ ఉంటుందా? మధ్యాహ్నం మీల్స్ లేదండి, ఈవినింగ్ మళ్ళీ వేరే వెరైటీ ఉంటుందండి. ఈ ఐటమ్స్ అన్నితో పాటు చపాతీ, పరోటా అవి కూడా యాడ్ చేస్తారు. ఉదయం ఈ టిఫిన్స్ అంటే, ఈవినింగ్ వచ్చేసి చపాతీ, పరోటాలు యాడ్ చేస్తారనమాట. ఉదయం సాయంకాలం ఉంటుంది. సండే కూడా ఉంటుందమ్మా? సండే ఫెస్టివల్స్ నో హాలిడే అండి, రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా హాలిడేస్ అనేదే లేదనమాట. ఎవ్రీ టైము ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం. ఓకే ఓకే బంగారు. ఏదైనా మీకు ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుందండి.
వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంట్లో సభ్యులేనండి, కుటుంబ సభ్యులంతా కూడా తయారు చేసుకుంటారు అనమాట. మొత్తం కూడా క్యాటరింగ్స్ ఆర్డర్స్ అవి కూడా సప్లై చేయబడుతుంది. ఓకే ఓకే. ఆర్డర్స్ ఇస్తే మనం ఏ పదార్థం కావాలి, ఎంత క్వాలిటీ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది కూడా ఇస్తే మనం వాళ్ళు తయారు చిన్న ఆర్డర్స్ తీసుకోకపోవడం, పెద్ద ఆర్డర్స్ తీసుకోవడం అలాంటిదే ఉండదండి. ఈవెన్ 10 మెంబర్స్ కావాలన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఒక 10 మందికి కావాలన్నా సరే వాళ్ళు ప్రొవైడ్ ఇంట్లో ఏదైనా మినీ ఫంక్షన్స్ కానీ ఏదైనా కిటీ పార్టీస్ అలాంటి వాటికి కూడా చేస్తామండి. ఓకే. చాలా సౌకర్యంగా ఉంది కదా, చిన్న వసతితో ఉన్నది కదండి టిఫిన్ సెంటర్. ఎల్బీ ఫుడ్ కోర్ట్ అనమాట, పట్టాభిపురం అనమాట అండి. స్వామి థియేటర్ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా అక్కడే ఉంటుంది, ఎదురుగానే ఉంటుంది. అలాగే మన వెంగమాంబ టిఫిన్ సెంటర్ ఉంటుంది కదా, ప్రక్కనే ఉంటుంది, కార్నర్లో ఉంటుంది. ఓకే. చాలా క్రౌడ్గా ఉన్నారు, ఒక్కసారి చూపించండి మొత్తం ఈ క్రౌడ్ని. అక్కడ మా మమ్మీ అండి, ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఓన్గా స్టార్ట్ చేసుకున్నారంటండి. ఇద్దరు కూడా మెయింటైన్ చేసుకుంటున్నారు అనమాట ఈ బిజినెస్. అందరం అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇక్కడే ఉంటారు. వర్కర్స్ తక్కువ పెట్టుకుని అందరం మేమే చేసుకుంటాం. వాళ్ళే చూసుకుంటారంట. చాలా సంతోషం, హ్యాపీ కదా. ఒకళ్ళం చూసుకుంటా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపే ఉండదు అన్నట్లుగా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా కూడా, అందరూ కలిసి. అలాగే పరిశుభ్రత పాటిస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ హైజీనిక్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏదైనా హోటల్లో వెళ్తుంటే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, హెల్త్ ఎలా ఉంటుందో, హెల్త్ ప్రాబ్లం అవుతుందేమో అన్న మెయిన్ అది లేకుండా మా దగ్గర ఏంటంటే హైజీనిక్ ఇంపార్టెంట్. హైజీనిక్ ఏదైనా కానీ చేస్తాం. సో మీరు వచ్చి వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేస్తే ఈ రుచుల్ని కమ్మదనాలను ఆస్వాదించండి, మీకే అర్థమైపోతుంది, మీకే తెలిసిపోతుంది. ఓకేనా? తప్పకుండా ఒకసారి పదార్థాల దగ్గరకే వెళ్ళిపోదాం, ఎలా తయారు చేస్తున్నారో ఏంటో మనం వెళ్ళిపోదాం. ఓకేనా? ఏంటన్నా? పులిహార, లెమన్ రైస్. ఓకే ఓకే. లెమన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి పెరుగువడ సైజు కూడా చూసారండి, పెద్ద పెద్ద సైజ్ అనమాట. ఓకే. ఇది వచ్చేసి ఉప్మా నేతితోటి చక్కగా గుమగుమలాడిపోతుందండి. ఉప్మా చూసారా? ఓకే ఓకే. గారెండి. ఓకే. గారె కూడా సైజు బాగా పెద్ద సైజు, 2 తీసుకున్నా గానీ ఫుల్ అయిపోతుంది. ఓకే. మైసూర్ బజ్జీ అండి. ఓకే. చాలా సైజు కూడా చూసారా, ఎంత పెద్ద సైజు మైసూర్ బజ్జీ. ఓకే. ఇడ్లీనండి, ఫ్రెష్ గా ఇడ్లీ వచ్చేసాయి, వేడి వేడి ఇడ్లీ. సైజ్ చూసారా, ఇడ్లీ అండి, మెత్తగా చక్కగా స్మూత్ గా ఉన్నాయండి, దూదుల్లాగా బాగా ఉన్నాయి అన్నమాట. ఇక ఇవ్వండి చట్నీలు చూపించింది కదా అమ్మాయి, చట్నీస్ అండి. కొబ్బరి చట్నీ, ఓకే, అండ్ మింట్ చట్నీ, పుదీనా చట్నీ. ఓకే. ఇదేమో టమాటో, ఓకే, ఇదేమో కర్రీ అండి, పొటాటో కర్రీ, వచ్చేసి సాంబార్. ఓకే ఓకే. చూసారా? ఓకేనండి. ఈ కౌంటర్ వరకు ఇలా ఉంటుందండి. ఇక చుట్టూతో వచ్చేసి ఇలా కస్టమర్స్ కూర్చొని తినే వెసులుబాటు ఉన్నది అనమాట, సౌకర్యం ఉన్నది. ఇది ఒక కౌంటర్ అండి. ఇడ్లీ పూరి మళ్ళీ ఇక్కడ మొత్తం కూడా ఈ కౌంటర్ వేరనమాట. ఇదిగోండి మెయిన్ రోడ్ అనమాట, మనం చూపిస్తున్నాం కదా ఇట్లాగా. ఇటు వెళ్తేనేమో ఇటు రైట్ సైడ్ వెళ్తే గుజ్జునగూడ వస్తుంది, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో పట్నం బజార్ వస్తుందండి. ఇలా అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా కర్రీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ కూడా గట్టిగా బాగున్నదండి. అలాగే ఇడ్లీని అనమాట, పూరి గుమగుమలాడిపోతున్నాయి ఈ కౌంటర్. ఇదిగోండి ఇడ్లీ ప్లేట్స్ తయారు చేస్తున్నారు ఇక్కడ, ఇడ్లీ మొత్తం కూడాను. తర్వాత ఇక్కడ చపాతీ కౌంటర్ అనమాట, పూరీలు చపాతీలు అలాగే పరోటాలు తయారు చేసే బండి అనమాట, కౌంటర్ అనమాట అండి. ఇదిగోండి హోటల్ లోపల ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామయ్య గారు అందరు కూడా ఫ్యామిలీతోటి ఇలా, ఇదిగోండి వాళ్ళ హస్బెండ్ అనమాట, మీరిద్దరు కలిసి తయారు చేసుకుంటారు అందరు కూడా ఫ్యామిలీ తోటి. చాలా సంతోషంగా ఉన్నదండి. భార్య భర్తలు ఇద్దరు అలా కుటుంబ సభ్యులతో మెయింటైన్ చేసుకోవటం అంటే ఈ రోజుల్లో అది సాధ్యపడని విషయం అండి, కానీ చాలా చక్కగా చేసుకుంటున్నారు. గ్రైండర్లు అన్నీ ఉంటాయండి. మీరు హెల్ప్ చేస్తారండి మీ పాపకి? ఓకే. ఉల్లిపాయలు తరిగారా? ఓకే ఓకే. ఎల్వి ఫుడ్ కోర్ట్ అండి. టిఫిన్స్, భోజనం, కర్రీస్, వెజ్ బిర్యానీ మొత్తం ఉంటుందన్నమాట.
అమ్మా ఓకే 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 వాళ్ళ మావయ్య గారటండి. నమస్తేనండి. ఓకే తినండి. ఇదిగోండి ఈ వెసులుబాటు చక్కగా ఇలా పెట్టేసుకొని లోపల మొత్తం కూడా ఐటమ్స్ అన్నీ కూడా గ్రైండరు అన్నీ పెట్టేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళే గ్రైండర్స్ అన్నీ పెట్టేస్తున్నారండి. పదార్థాలన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చక్కగా చూసారా మొత్తం కూడా ఇక్కడ ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ కూడా చేసేస్తారు. పూరీ చేస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. మీరు ఏం ఓకే ఓకే అదే స్టాఫ్ అంటండి. తక్కువ మంది వర్కర్స్ని పెట్టుకొని చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ కస్టమర్స్ ఈ విధంగా తింటున్నారు. చక్కగా వెసులుబాటు ఉన్నదండి. చక్కగా తినడానికి వెసులుబాటు సౌకర్యం ఉన్నదన్నమాట. ఇక్కడ వసతి చక్కగా స్టూల్స్ వేసుకొని తింటున్నారు. ఎలా ఉన్నదండి టిఫిను? బాగుందా? సూపరా? అన్ని రకాల చట్నీలతోటి, రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ తోటి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడికి డైలీ వస్తానా? ఓకే ఓకే ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది బాబు టిఫిన్? బాగుందా? ఓకే రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎలా ఉన్నది టిఫిన్? పెరుగు వడ బాగున్నదా? రుచిగా బాగున్నదా? అవును. ఎలా ఉన్నదండి టిఫిన్? ఎలా ఉన్నది? బాగుందా? ఏం తింటున్నారు? ఓకే ఓకే ఎలా ఉంది చట్నీలతోటి దోశ? 4 రకాల చట్నీ, సాంబారు, రేటు కూడా బాగుంది. ఓకే ఓకే నీట్గా ఉంటుంది, పరిశుభ్రంగా చక్కగా తినేసేయండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది బాబు టిఫిన్? ఎలా ఉంది నాన్న? బాగుందా? ఏం తింటున్నావు అమ్మా? వడ? ఓకే బాగుంది, ఎంజాయ్ చేయండి. బోండాలు వేస్తున్నారండి. ఓకే మైసూరు బజ్జీ అంటారా బోండా అంటారా? బోండా అనొచ్చు కదా. అవును అవునండి అవును. సైజులు కూడా బాగా పెద్ద పెద్ద సైజులతోటి ఏం దోశ వేస్తున్నారండి? పెసరట్టు. ఓకే ఓకే పెసర దోశ వేస్తున్నారు. ఉల్లి పెసర దోశ, ప్లెయిన్ దోశ అండి. ప్లెయిన్ దోశ. ఓకే ఓకే గుమగుమలాడే పెసర దోశ రెడీ అవుతుంది అన్నమాట. అన్ని రకాల దోశలతోటి చాలా వెరైటీలు ఉన్నాయండి. దోశల్లో కూడా అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దోశ తయారవుతుంది. ఈ కస్టమర్స్కి పార్సిల్ నాన్న. ఓకే పార్సిల్ పెడుతున్నాడు బాబు. ఓకే ఇక్కడేమో ఇదేంటండి పూరీనా? పూరీ తయారు చేస్తున్నారు.
హాట్ బాక్స్లో పెట్టుకున్నారండి. ఇడ్లీ వేడి వేడిగా ఉంటాయని, అవి వేడి పోకుండా చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు అడిగితే అప్పుడు దోశలు కస్టమర్స్కి అందిస్తున్నారు చక్కగా. చూసారా, పెసర దోశ అయిపోయింది, ఇది మామూలు దోశ అనమాట, ప్లెయిన్ దోశ. ఎప్పటికప్పుడు కస్టమర్స్కి చక్కగా అందిస్తున్నారు. రెండు ముందు ఉంది, ప్లెయిన్ దోశలు వేస్తున్నాడు మళ్ళా మాస్టర్ గారు. కస్టమర్స్ తోటి క్రౌడ్గా ఉన్నారు, బాగా కళకళలాడుతున్నది. డైలీ కస్టమర్ అమ్మా? అప్పుడప్పుడు వస్తారు. ఓకే ఓకే, బాగుంటాయి ఇక్కడ రుచులు, క్వాలిటీ కానీ బాగుంటుంది. ఇదిగోండి బోండాలు రెడీ అయిపోయాయి. ఇదిగోండి ఇడ్లీ అనమాట, చట్నీలతోటి 4, సాంబారు, పుదీనా చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ అనమాట. ఎలా ఉంది? బాగుందా? సూపరా, మెత్తగా దూదులాగా బాగుంది. ఎంజాయ్ చేయండి. ఇదిగోండి పెసర దోశ, సాంబారు, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, టమాటా చట్నీ తోటి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే అల్లం తోటి చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. నేను నీట్గా చక్కగా ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి తయారు చేస్తున్నారు, హోమ్ మేడ్ లాగా. గుమగుమలేనండి, తక్కువ టైంలోనే త్వరగా పికప్ అయిపోయారనమాట, త్వరగా అందుకున్నారు. కస్టమర్స్కి రుచులు, ఈ కమ్మదాన్ని అందించడాన్ని చూసారు ఎంత క్రౌడ్గా ఉన్నారో జనం. ఉదయాన్నే 8 నుంచే స్టార్ట్ అవుతారంటండి, ఇక ఉదయం 11 వరకు, 12 వరకు ఉంటారు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ వేరే టిఫిన్. వేరే టిఫిన్ అంటే ఇదేనండి, ఎంత ఇవన్నీ ఉంటాయి అవైలబుల్. పరోటా, చపాతీలు యాడ్ చేస్తారనమాట, అలా అనమాట. అద్భుతం. పెసర దోశ కదా, కమ్మగా బాగుంది. అలాగే పుదీనా చట్నీ, అద్భుతం. ప్రతి పదార్థం కూడా సూపర్ అండి. రుచులు, కమ్మదనాలు అదృష్టం అన్నమాట. టమాటా చట్నీ, సాంబార్, సాంబార్ కూడా మంచి ఫ్లేవర్ తోటి చిక్కగా బాగుంది. గుమగుమలాడుతుంది, మంచి సువాసన. ఆల్మోస్ట్ అన్ని పదార్థాలు ఎందుకండి మన ఇంట్లో తయారు చేసుకున్న కన్నా కూడా ఇంకా బాగుంది, చాలా రుచిగా బాగుంది. ఓర్పుతోటి, ఐకమత్యంతో అలా తయారు చేసుకుంటే ఏదైనా సరే మనం వృద్ధిలోకి వస్తామంటే అభివృద్ధి చెందుతాం. సూపర్. ఇదిగోండి పూరీని అనమాట, కర్రీ చట్నీ. ఓకే ఓకే. పొటాటో కర్రీ, అలాగే కొబ్బరి చట్నీ అండి, గుమగుమలాడే పూరీని అనమాట. ఎలా ఉంది? అదుర్సు సూపరా.
కర్రీ కానీ పూరి కానీ బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉందా? ఓకే బాగుంది. బాగుందా? చూసారా జనం ఎట్లా క్రౌడ్గా వచ్చారనండి. జనం బాగా క్రౌడ్ తోటి ఉన్నారు. బిజీ అన్నమాట. ఇక బాగా మెయిన్ రీజనబుల్ రేట్స్, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పరిశుభ్రతగా ఉంది. మన ఇంట్లో ఫ్యామిలీ అంతా తయారు చేస్తున్నారు. చూసారా వాళ్ళ మావయ్య గారు అట్లాగా గ్రైండర్ దగ్గర ఉన్నారు అన్నమాట. అట్లాగా చక్కగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఉంటున్నారండి ఉత్సాహంగా. బిజినెస్ అంటే అంతే ఉండాలండి. కస్టమర్స్ తోటి చాలా క్రౌడ్గా ఉన్నారు. బాగా అందించడం కానీ చెందటం కానీ బాగుంది. ఓకే, ఎంజాయ్ చేయండి. చూసాం కదండి, అన్ని పదార్థాలు టేస్ట్ చేసామండి. అన్నీ రుచిగా కమ్మగా అమృతంలా ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్ రేట్స్ అండి. భార్యాభర్తలు ఇద్దరు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఐకమత్యంగా ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నది ఫుడ్ అంతా కూడా, పదార్థాలన్నీ కూడాను. అలాగే పరిశుభ్రత పాటిస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా వర్కర్స్ని తక్కువ మంది పెట్టుకున్నారండి. అలాగే ఐకమత్యంగా కుటుంబ సభ్యులంతా కలిసి తయారు చేసుకుంటున్నారు పదార్థాలన్నీ కూడాను. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ రుచులను కమ్మదనాలను ఆస్వాదించండి. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.